శ్రీమాత్రే నమః. ఆషాఢమాసం రాగానే విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ప్రారంభమవుతుంది. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బృందాలుగా వచ్చి సారే అనే ప్రత్యేక కానుకలను సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఈ సారె మహోత్సవాన్ని భక్తులు చాలా ఘనంగా జరుపుతారు. అమ్మవారికి ప్రేమతో ఈ మహోత్సవాన్ని మేళతాళాలతో వచ్చి మరీ చాలా వైభవంగా జరుపుతారు. అసలు ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది? ఆషాఢ మాసంలో దుర్గమ్మను శాకాంబరి దేవిగా ఎందుకు పూజిస్తారు అనేవి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు ఆషాఢ మాసం ప్రాముఖ్యత ఏమిటి అంటే, తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం ఆధ్యాత్మికంగా పవిత్రమైనది. సాధారణంగా ఈ మాసంలో పెళ్లిళ్ళు, శుభకార్యాలు వంటివి చేయరు. ఎందుకంటే ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు చతుర్మాస వ్రతాన్ని ఆరంభిస్తూ విశ్రాంతి తీసుకుంటాడు. కానీ ఈ కాలం తీర్థయాత్రలకు, ఉపవాస దీక్షలకు, పూజలకు చాలా అనుకూలమైనది. ముఖ్యంగా రైతులకు ఇది కీలక సమయం. వర్షాలు పడే సమయంలో పంటల ప్రారంభం అవుతుంది. సారె మహోత్సవం అంటే ఏమిటి అంటే, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి భక్తులు సారె సమర్పించే ఉత్సవాన్నే సారె మహోత్సవం అంటారు. ఇక్కడ భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడవడుచుగా భావించి పండ్లు, పూలు, గాజులు, చీరలు, మిఠాయిలు, కొబ్బరికాయలు వంటి వస్తువులను భక్తితో సమర్పిస్తారు. ఇతిహాసాల ప్రకారం ఇలాంటివి సమర్పిస్తే పంటలు బాగా పండుతాయని, ఆరోగ్యంగా ఉండగలమని భక్తుల నమ్మకం. ఇంద్రకీలాద్రిపై సారె ఉత్సవం ఎలా ప్రారంభమైంది అంటే, మునుపటి కాలంలో సారె సమర్పించేది ప్రధానంగా ఇతర దేవస్థానాల నుండి మాత్రమే. ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు ద్వారకా తిరుమల, అన్నవరం ఆలయాల నుంచి మాత్రమే జరిగేది. కొంతకాలం పాటు తెలంగాణలోని మహంకాళి ఆలయాల కమిటీలే బంగారు బోనాల రూపంలో సారె సమర్పించేవారు. కానీ 2016 నుండి సాధారణ భక్తులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించడంతో అప్పటి నుంచి వేలాది మంది భక్తులు సారె తీసుకొని వెళ్లడం ప్రారంభించారు. ఈ సంవత్సరం కూడా జూలై నుండి ఆగస్టు మొదటి వారం వరకు ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఆషాఢ మాసంలో దుర్గమ్మకు శాకాంబరి దేవిగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. దేవి భాగవతం ప్రకారం ఒకసారి భూమిపై కరువు వల్ల ప్రజలు ఆహారం లేక బాధపడ్డారు. అప్పుడే జగదంబ శతాక్షి దేవిగా అవతరించి తన శరీరం నుండి ఆకుకూరలు, కూరగాయలు సృష్టించి ప్రజల ఆకలిని తీర్చింది. అందుకే ఆమెను శాకాంబరి దేవిగా పూజించడం ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు ఆకుకూరలతో అమ్మవారిని అలంకరిస్తారు. రెండో రోజు కూరగాయలతో, మూడవ రోజు ఎండు పండ్లతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరిస్తారు. ఈ కూరగాయలు, పండ్లు గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల రైతులు, వ్యాపారుల ద్వారా అందిస్తారు. తర్వాత వీటిని భక్తులకు కదంబ ప్రసాదంగా పంచిపెడతారు. ఈ విధంగా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు సారె సమర్పించడం, శాకాంబరి దేవిగా పూజించడం వెనుక గొప్ప ఆధ్యాత్మిక నేపథ్యం, ప్రజల విశ్వాసం ఉన్నది. మీరు కూడా ఒకసారి ఈ పుణ్యమయమైన ఉత్సవాన్ని ప్రత్యక్షంగా అనుభవించండి. ఈ ఆషాఢంలో అమ్మవారికి భక్తితో సారె సమర్పించి ఆరాధనతో హృదయాన్ని నింపుకుందాము. ఇకపోతే ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఆషాఢ మాసంలో బట్టల దుకాణాలు, ముఖ్యంగా చీరలు అమ్మేవాళ్ళు డిస్కౌంట్లు, ఆఫర్లు ఎందుకు పెడతారో తెలుసుకోవాలి అంటే, ఆధ్యాత్మిక, సాంప్రదాయ మరియు వ్యాపార కోణాలను అర్థం చేసుకోవాలి. ఆషాఢంలో శుభకార్యాలు నిషేధం, అంటే వ్యాపార మాంద్యం. ఈ మాసంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, నూతన వ్యాపార ప్రారంభాలు వంటివి జరగవు. అందువల్ల ప్రజలు పెద్దగా కొత్త బట్టలు, చీరలు కొనరు. ఇది వ్యాపారులకు మాంద్యం సీజన్గా మారుతుంది. కాబట్టి స్టాక్ కదలిక కోసం వాళ్ళు ఈ డిస్కౌంట్స్ని పెడతారు. కొన్ని ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో ఆషాఢ సార ఇచ్చే సాంప్రదాయం ఉన్నది. దీనికోసం కుటుంబాలు కొత్త చీరలు కొనాలి కాబట్టి దుకాణాలు ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆఫర్లు పెడతారు. నూతన స్టాక్ వచ్చే ముందు పాత స్టాక్ క్లీన్ చేయాలనే ఉద్దేశం కూడా ఉంటుంది. ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో పండుగలు, నవరాత్రులు మొదలవుతాయి. వ్యాపారులు కొత్త డిజైన్లు తెస్తారు.
పాత డిజైన్లను త్వరగా అమ్మడం కోసం ఇప్పుడు డిస్కౌంట్లు ఆషాఢ మాసంలో ఇస్తారు. వినియోగదారుల చిత్తశుద్ధి, ఎక్కువ అమ్మకాల కోసం ఆశ. ఆషాఢ మాసంలో కొత్త వస్తువులు కొనకూడదని చాలామంది అనుకుంటారు. ఆ అభీష్టం కారణంగా అమ్మకాలు పడిపోతాయి. అప్పుడు వ్యాపారులు డిస్కౌంట్ ఈజ్ డివోషన్ అనే రీతిలో తక్కువ ధరకు సరుకులు ఇస్తూ భక్తులకు వ్యాపారానికి మధ్యలో మార్గం వెతుక్కుంటారు. లక్ష్యంగా మహిళా కస్టమర్లకు మాత్రమే. మహిళలు చీరలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా పండుగలకు ముందుగా ఆషాఢంలో తక్కువ ధరకు అందిస్తే వారు ముందుగా కొనేసే అవకాశం ఉంటుంది. అంతేగాక ఆఫర్ అని తెలిసి మరికొంతమంది ఊహించని షాపింగ్ చేస్తారు. ఇది వ్యాపారులకు చాలా లాభం. ఆషాఢం అంటే వ్యాపారానికి విరామం కాదు, అది ఆలోచనలతో ముందుకు వెళ్లే సమయం. కాబట్టి ఈ మాసంలో డిస్కౌంట్లు ఇవ్వడం ఒక వ్యూహాత్మక పద్ధతి. వినియోగదారులకు కూడా చాలా మంచి అవకాశం. పూర్వీకుల సాంప్రదాయాలే వ్యాపార వ్యూహాలు అవుతాయి. సర్వేజన సుఖినో భవంతు.